దాన్ని మనం కొంచెం నిశ్చితంగా గమనించాలని చెప్పి కోరుతున్నాం. ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్ ఇలా ఎక్కడ లేదు ఇట్లాంటి పద్ధతి, కానీ ఎందుకో ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. మనం అడగాల్సింది ఇవాళ మా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ కాదు, గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా స్కూళ్ళ యాజమాన్యాలకు, కాలేజీల యాజమాన్యాలకు లేదా ఇంజనీరింగ్ కాలేజీలకి రకరకాల సమస్యలు రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం. మన మీద సానుభూతి నిజమే అయితే, మన సమస్యలు పరిష్కరించాలనే నిజాయితీ కనుక ఉంటే ఎన్నికలతో సంబంధం లేకుండా పరిష్కరించాలి. కానీ పరిష్కరించరు. వట్టప్పుడు పోతే అపాయింట్మెంట్ ఇయ్యరు, వినేటువంటి సంస్కారం లేదు, పరిష్కరించేటువంటి సత్తా అంతకంటే కూడా లేదు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆ 5 ఏళ్లలో ఉండేటువంటి డిమాండ్లన్నీ కూడా మళ్ళీ చెప్పమని చెప్పి ఇది పరిష్కరిస్తామని చెప్పేటువంటి మనకు మాటలు వినబడుతూ ఉంటాయి. కానీ మనం అవన్నీ చూసి విసిగిపోయినాం. కాబట్టి మనలాంటి విజ్ఞులు ఇలా పట్టభద్రుల ఓట్లతో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి సమాజానికి దిక్సూచిలాగా ఉండేవాళ్ళం కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. మనం ఎంతోమందిని చూసినాం, ఎన్నెన్నో చూసినాం. మనం ఒక ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికలను చూసినాం. మేము చిన్న పిల్లలం అప్పుడు. ఆనాడు టీవీలు లేవు, ఆనాడు పెద్దగా పేపర్లు లేవు, ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండేది. కానీ ఎమర్జెన్సీ దురాఘాతాల గురించి బట్టి రేడియోలో ప్రచారం అయితే, ఎన్నికలు వస్తే ఆనాడు పెద్ద శక్తితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేలుతో కూల్చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యానికే పట్టం కడతాం తప్ప నియంతృత్వానికి ఆస్కారం లేదని చెప్పి గానాడే 77లో చెంప చెల్లింపనిచ్చిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది. ఇవాళ నీ చేతిలో నేను చాలా సందర్భాలు ఈ మధ్య చెప్తున్నాను, ప్రపంచంలో ఏం జరుగుతుందో వీక్షించగలిగేటువంటి జ్ఞాన సంపన్నుడు ఒకడే, ఆయన సంజయుడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఏం జరుగుతుంది సంజయ కురుక్షేత్రంలో అంటే తను మొత్తం వీక్షించి చెప్పేటోడు. కానీ ఇవాళ ఈ టెక్నాలజీలో ప్రతి మనిషి దగ్గర మీ సెల్ ఫోన్ ఉన్నది. నిమిషాల మీద ఏం జరుగుతుందో ఎవరేందో చూడగలిగేటువంటి సత్తా వచ్చింది. ఈ కాలంలో పట్టుకొని ఇంకా మనం చెప్పుకునేటువంటి అక్కర లేదనుకుంటున్నాను. పార్టీల గురించి చెప్పుకునే అక్కర లేదు, వ్యక్తుల గురించి చెప్పుకునే అక్కర లేదు. క్షణాల మీద సోషల్ మీడియాలో నీ సెల్ ఫోన్లలో చూసుకుంటా ఉన్నావు కాబట్టి నేను డిబేట్ కూడా చేయడానికి నేను రాలే. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఇవాళ నేను చూస్తున్నా మీ ఫీ రియంబర్స్మెంట్ చేస్తాం, లేకపోతే మీ స్కూళ్ళకు సమస్యలు ఉన్నాయి పరిష్కరిస్తాం, మీ కాలేజీకి సమస్యలు పరిష్కరిస్తాం చేస్తారా? వీళ్ళు అవుతుందా? గంత నిజాయితీ ఉందా? ఇవాళ 7,500 కోట్ల రూపాయలు 2021 నుంచి ఈనాడు వరకు ఫీ రియంబర్స్మెంట్ లేక ఒక ఎంప్లాయీస్ అంటే సైకాలజీ ఎట్లుందంటే, ఫస్ట్ తారీఖు నాడు జీతం రాకపోతే గిలగిల కొట్టుకుంటాం. పాల బిల్లు, పేపర్ బిల్లు, ఇల్లు కిరాయి, ఫీజు, పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి. ఇవాళ గిలగిల కొట్టుకుంటూ 5 నెలలుగా 6 నెలలుగా జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. యాజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని ఇవాళ దాక్కునేటువంటి పరిస్థితి కారకులు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఇస్తలేరా మరి అంటే ఇస్తున్నారు. ఏది ప్రయారిటీ? పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన ప్రయారిటీయా? లక్షల మంది పిల్లల జీవితాలు, వేలాది మంది ఇవాళ చిన్న గొప్ప చదువుకొని అందులో ముఖ్యంగా అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పెద్ద పెద్దలు అయితే ఎక్కడో అమెరికాకు పోతారు, ఎక్కడెక్కడో ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. కానీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఫస్ట్ జనరేషన్ కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇంత తక్కువ జీతానికి 10 నెలలకు జీతం వచ్చినా 9 నెలలకు జీతం వచ్చినా పనిచేసేవాళ్ళు. కానీ వాళ్ళకి జీతభత్యాలు లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళంతా నిరుద్యోగ బిడ్డలు. ఎక్కడన్నా నోటిఫికేషన్ రాకపోతుందా, ప్రభుత్వ ఉద్యోగం రాకపోతుందా అని చెప్పి గంపడ ఆశలతో ఎదురు చూసుకుంటా ఇవాళ కాలం గడిపే వాళ్ళకి జీతాలు లేవు. ఇవాళ యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నది. కాబట్టి నేనంటున్నా, మీకు ఇంత నిజాయితీ ఉంటే మా స్కూళ్లకు, కాలేజీలకు రావాల్సినటువంటి 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు అడిగితే సంతోషంగా ఉంటుంది తప్ప నువ్వు అవి రిలీజ్ చేయకుండా ఇస్తామంటే నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అట్లనే పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు. ఈవెన్ గవర్నమెంట్ హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే వాళ్ళకు పైసలు వస్తలేవు. ఈవెన్ హాస్టల్లో సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా పైసలు వస్తలేవు. ఇవాళ గది దుస్థితి.
ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ గారు 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 5 ఏళ్ళు ఎగబెట్టిండు, ఇయ్యలే. ఇవాళ మళ్ళీ స్వయంగా నాకు తెలిసి మన ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుంది 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. 6 నెలలు అయింది, ఇంతవరకు దాన్ని ఊసు లేదు. అనేకం ఉన్నాయి, ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నాయి. దీనిలో పాల్గొనే వాళ్ళంతా రేపు ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు రిలీజ్ చేసినప్పటికి కూడా ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళని వేదన గురి చేస్తున్నారు. పిఆర్సీ 2023 జూలైలో కొత్త పిఆర్సీ రావాలి, ఇంతవరకు కొత్త పిఆర్సీ లేదు. ఆ కమిటీ వేసిండు జోషి గారితో, ఇంతవరకు రిపోర్ట్ తీసుకోలే, ఎప్పుడొస్తా కూడా తెలియదు. ఇవన్నీ మనం ఆనాడు కేసీఆర్ గారే అన్ని సమస్యలకు కారణమని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ రావద్దని చెప్పి కక్ష కట్టి ఇవాళ ఆరూరు రమేష్ లాంటోడు 90,000 మేడతోడు ఉన్నాడు కూడా ఎందుకు ఓడిపోయాడు? ఆరూరు రమేష్ వ్యక్తిగతంగా ఓడిపోలే, కానీ ఈ ప్రభుత్వం వద్దనుకున్నారు వారు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాటలు తప్ప చేతలు ఉంటుంది అని చెప్పి భావించారు కాబట్టి ఓట్లేసారు. పార్టీ పాలసీ. ఇవాళ సేమ్ వీళ్ళు ఆ కోపంతో వీళ్ళ కోటెత్తే పేనమ్మి నుంచి పోయిన పడ్డగా ఫీల్ అవుతున్నారు. పేనమ్మి నుంచి ఈ మంత్రుల్ని అడుగుతున్నా, మావులను తీసుకొచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టించి దబాయించి మీరు ఆ పార్టీ కోటేసినా ఈ పార్టీ కోటేసినా రేపు మీ సంగతి చూస్తామని చెప్పే బదులుగా ఇంకా ముఖ్యమంత్రి దగ్గర పోయి మనకి మాట ఇచ్చినాం, గిన్ని మాటలు ఇచ్చినాం, ఎమర్జెన్సీ ఉన్నాయి పరిష్కరించాలన్నటువంటి సోయి ఉంటే సంతోషపడచ్చు తప్ప ఈ పిచ్చుకలమే బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ కాలేజీ యాజమాన్యాల మీద స్కూల్ ఇవేం పద్ధతి అని నాకు అర్థం కాదు. అవన్నీ వేయలేదు కేసీఆర్ వాళ్ళు అంతకుముందు. ఇవన్నీ మనకు కొత్త కాదు. తెలంగాణ వాళ్ళు ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగే తెలంగాణ కాదు. మత్పరిచ్చులు మాయ చేసుడు తెలంగాణ రక్తంలో లేదు, అది గమనించాలి. ఇలా ఓట్లు వేసింది, రోడ్లు వేయలేదని వేసిండ్రా కేసీఆర్కు? రోడ్లు వేసిండు, కాలువలు తవ్విండు, ప్రాజెక్టు కట్టిండు, ఇంటున్నా టిప్ టాప్ చేసిండు. ఏ టౌన్కి పోయినా బ్రహ్మాండంగా 4 లేన్ రోడ్. కానీ ఎక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే సహించలేడు కాబట్టి ఇవాళ రియాక్ట్ అయ్యిండు. ఇవాళ వీళ్ళు కూడా మళ్ళీ మన తెలంగాణ ప్రజల సైకాలజీ అర్థం చేసుకోకుండా, దీని యొక్క నేపథ్యాన్ని చరిత్ర అర్థం చేసుకోకుండా మళ్ళీ కనుక మీరు దబాయించే ప్రయత్నం చేస్తే ఇది నీకు సూచించే వేసే ఓటు కాదు బిడ్డ, ఇది సీక్రెట్గా వేసే ఓటు. తప్పకుండా వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను నా గురించి ఇవాళ మోడీ గారి గురించి చెప్తాం, గంట చెప్తాం, కానీ మాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది కాబట్టి నేను ఆ జోలికి పోను. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, నాలాంటి వాడు 24 సంవత్సరాల రాజకీయాలు ఉండబట్టి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఏ సంఘం ఉద్యమాలు చేసినా, ఎక్కడ భంగపడ్డ వాళ్ళు బాధపడ్డ వాళ్ళు టెంటేసి ఉద్యమాలు చేసినా ఆ టెంట్ల కింద మాట్లాడిన వాళ్ళం, సంఘీభావం చెప్పిన వాళ్ళం, ఆ గొంతుకకి గొంతైన వాళ్ళం మేము. రేపు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓడేయాలి. ఏమడగాలి? అంతకుముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు, నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు? ఇప్పుడు పిల్లి లెక్క ఉంటావు, నువ్వు ప్రశ్నించే ఎక్కడ నువ్వు పిల్లి లెక్క ఉండాల్సిందే. లేమా మేం? లేడమ్మా ఆరూరు రమేష్ గారు? అధికారం ఉన్నాక నువ్వు పిల్లి లెక్క ఉండాలి తప్ప తిరుగుబాటు చేస్తానికి ప్రశ్న నడవదు. నాది నడిచింది. 2015లో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు 1700 మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయినా వాళ్ళ సమ్మెకు పోయి నేను సంఘీభావం చెప్పొచ్చిన. నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి, నేను గెలిపించిన సంఘం కాబట్టి, వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి, ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు అన్నట్టు సోయున్నోని కాబట్టి మేము ఆనాడు పోయినాం. అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా నేను, పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండిపోయినా నేను. కానీ ఎంతమంది చేయగలుగుతారు అట్లా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు, సమ్మె చేస్తే హుకుం జారీ చేసిండ్రు, మీకు తెలుసు. సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు. అశ్వత్థామరెడ్డి రిజైన్ చేసిండు. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిండు. 39 మంది చనిపోయినరు. కానీ మేము పోయినాం. మా పదవి కాదు ముఖ్యం, ఇక మా ఆర్టీసీ కార్మికులు సంఘీభావం పోయింది. నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఆనాడు. నా స్టేట్మెంట్ ఏంటంటే, అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి, సంఘం ఇవాళ ఉన్నది, రేపు కూడా ఉంటుంది. భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం 2 బాధ్యతలు ఉంటాయి. ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది, ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది. ఆ పోరాడేవాడికే నా మద్దతు అని చెప్పాను. నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన. ఆయన కూడా మాట్లాడాడు. కొంతమంది విధవలు మాదానిలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నా కూడా అన్నాడు, భరించిన.
ఒక సందర్భంలో కోపం అయితే ఈ జెండా కొనని అని చెప్పిన నేను. ఎవరు రాను నీ జెండా కొనని ఈ ప్రశ్నించ గవాలు నీ అధికారం రాగానే నువ్వేం చేస్తావా అనేది మీ చరిత్ర ఏంది, మీ కథ ఏంది, మీరు చెప్పుకో. మేము ఎక్కువ చెప్పుకోం, కానీ ఇవాళ మీకు హామీ ఇస్తున్నాం. రేపు మీ సమస్యలకు అండగా ఉండేటువంటి నేను. రేపు మీకు ఏ అవసరం ఉన్నా కూడా వాలిపుటలు మేం కాబట్టి గట్లా ప్రయారిటీ కూడా ఓటు ఉంది కాబట్టి చేస్తామని చెప్పు. నీకు రెండో ఓటు ఎత్తుంది, మూడో ఓటు ఎత్తుంది చెప్పు, తప్పేముంది. మా ప్రయారిటీ ఓటు ఉంది, మమ్మల్ని దబాయించకని చెప్పండి. మీరు ఇవాళ రాత్రే చెప్తే ఇంత గొప్పగా స్పందించి ఇవాళ మీరు ఇంత గొప్పగా మాకు సంఘీభావం చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మళ్ళీ మాటిస్తున్నాం. ఇవన్నీ అయి ఉండేది కాదు, పోయేది కాదు. మస్తు మంది చూసినాం చరిత్రలో బైసాబ్, ఎంతమంది చూస్తుంది. ఇది నిన్ననే మోడీ గారు వచ్చి, మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఏదో ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పండి. ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అనేటువంటిది ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు, అంతా చదువుకునే పెట్టిండ్రు. తప్పు కాదు ఇది. ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 70,000 రూపాయలు చెప్పండి. నువ్వు ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది కాదు. ఏం చేస్తావా నువ్వు, నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు, ఉరిదీస్తావా నువ్వు మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశీర్వదించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు, మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద ఈయన కొట్టుడు ఉంటా. ఇంక 20 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు, ఈ వరంగల్ మళ్ళా ఈ తాటాకి చప్పులు భయపడతాయి, ఇది వేస్తుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడో పెద్దన్న అంటాడు, 3 రోజులకే మాట మార్చి హంతకుడు అంటాడు. మనిషి మరి నాలుగన తాటి మట్టన. ఇవాళ దేశమంతా ఒకటే కోరుకుంటుంది. నన్ను కూడా పట్టుకోవాలంటారు మోడీ గారికి ఇంత ఫేవరెట్. అరే కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పినా నేను. కళ్ళ ముందు ఎన్నడూ లేనటువంటి ప్రగతి కనబడతా ఉంది. కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది. నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ, అమిత్ షా గారు వారు అక్కడ ఉండేది. వారు రెండు మాటలు చెప్పేది ఎప్పుడు, ఇంత కష్టకాలం వచ్చింది, ఇది పేద దేశం, మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా, నర్సులు చక్కగా లేకపోయా, ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయా, ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలం ఏం చేసామో మాకెరక. వట్టిగా బాయ్ చెప్పి పేరు సంపాదించలే. ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ని ఏమంటారు ప్రపంచంలో? థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు. ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్. పేద దేశాలు ఎవరంటే ఇగో భారత్, మన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, గరీబ్ దేశాలు. గట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మనకు మాత్రమే అందించకుండా ప్రపంచ పేద దేశాలకు అందించి ప్రపంచ ప్రజల మన్ననలు పొందిన దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు. దట్ ఈస్ భారత్ టుడే. ఇవాళ ఒకప్పుడు ఇదే అమెరికా మన అబ్దుల్ కలాంను అవమానపరిచింది. మోడీ గారికి వీసా ఇవ్వలే. కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలి. వాళ్ళ పార్లమెంట్లో మనకేమో పార్లమెంట్ సభ్యులు అంటే వాళ్ళకి సెనేటర్లు అంటారు. ఆ పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే వాళ్ళ సెనేటర్లు వేసి సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి. మనకు అర్థం ఇక్కడో తెలియదు. ఇంకా యుద్ధం జరిగితే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపిచ్చిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మోడీ గారు చేసిండు. మా పిల్లల ప్రాణాలు ముఖ్యం, మీ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పాడు. అందుకని ఇవాళ ఓటు ఎందుకు వేయాలంటే ఓటు ఎందుకు వేయాలో ఒక గ్రామీణ ప్రాంతాలకు పోయి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు చెంబులు పట్టుకొని రోడ్ల పక్క నుండి బయలుపోయిపోయేటువంటి దుస్థితి ఉన్నమాట. వాస్తవమా కాదా?
పేదల ఇళ్లలో ఉన్నాయా టాయిలెట్లు? మహిళలు ఎంత ఇన్సల్ట్ అయ్యేది. ఇవాళ చదువుకున్న ప్రతి ఇంట్లో ఏమైనా ఫ్రెండ్స్ వస్తే అవమాన భారంతో కుంగిపోయేది టాయిలెట్ లేకపోతే. ఎంతోమంది ప్రధానమంత్రులు పోయినరు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు, కానీ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మోడీ గారు నా భారత ఆడబిడ్డలకి, నా దేశ ఆడబిడ్డలకి ఆత్మగౌరవంతో బతికే భాగ్యం కలగాలని స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా మోడీ గారు కాదా? వాళ్ళు లేరా ఓట్లు? ఇలాగ అభినందన్ ఉన్నాడు, దేశ రక్షణలో బాగా దొరికిపోయిండు, సంపదాన్ని ప్రయత్నం చేసిండు. అభినందన్ వ్యక్తి కాదు బిడ్డ, శక్తి. 24 గంటలు టైం ఇస్తున్నా తీసుకొని నా దేశానికి అప్పచెప్పమంటే దేశానికి అప్పచెప్పిండు. అందుకనే మోడీ గారికి ఎందుకు ఓటానో అభినందన్ తల్లిని అడిగితే చెప్తుంది. మోడీ గారికి ఎందుకు ఓటానో ఇవాళ సియాచిన్ మంచు కొండలలో దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికుల కుటుంబాలు అడిగితే చెప్తారు. ఇవాళ మోడీ గారికి ఎందుకు ఓటానో 12 కోట్ల టాయిలెట్లు వాడుకుంటూ మా ఆడబిడ్డలు అడిగితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో కూరగాయలు అమ్ముకునే ఆమె కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ బిడ్డ అని చెప్పేటువంటి ఆమె అడిగితే తెలుస్తుంది మోడీ గారికి ఎందుకు ఓటాను. మోడీ గారికి ఎందుకు ఓటానో మీరు రెయ్యన పోతాను 120 కిలోమీటర్ స్పీడ్లో. ఇక్కడి ఆ రోడ్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే 11 kilometers బిఫోర్ 2014. టుడే 37 kilometers ఫర్ డే కన్స్ట్రక్షన్. ఇవాళ మెడికల్ కాలేజ్లో డబుల్ అయినాయి. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉండే మోడీ గారు వచ్చినప్పటికీ ఇవాళ 16 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిండు మోడీ గారు. అందుకని నక్కకు నాగలు ఒక తేడా. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఇప్పుడట మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు రేపు లంకె బిందెలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు ఈయన. వచ్చే ఉందా సచ్చే ఉందా? అందుకనే దయచేసి నేను ఒక్కటే మీలో కోరుతున్నా, నిర్భయంగా స్వేచ్ఛగా ఇవాళ ఎవరు మనోడు ఎవడు మందోడు, ఎవరికి ఓటు వేయడం ద్వారా రేపు మన సమస్యల ప్రస్తావన చేస్తారో ఆలోచించుకొని ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారికి 1వ ఓటుగా ఫస్ట్ ప్రాంత ఓటుగా ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరందరూ నాకు తెలిసి మీరు కొంచెం టైం ఇస్తే ఎక్కువ మంది వచ్చేసారు, మీరుగా మాట్లాడుకొని రాబోయే కాలంలో మీరు సంపూర్ణంగా మద్దతిస్తారని చెప్పేస్తూ నమస్కారం.